మీ అందరికీ నా వందనాలు. దైవ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. గద్దింపును గురించి ధ్యానం చేద్దాం. మొదటిగా చూసినట్లయితే గద్దింపు అంటే ఏంటో చూద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, చూడండి, గద్దింపు ఎంత గొప్పది. చూడండి, పప్పుకు తాలింపు అవసరము, బట్టకు జాడింపు అవసరము, విశ్వాసకి గద్దింపు అవసరము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దింపు నీతిమంతులు గద్దించినప్పుడు నీతిమంతునిగా మారుస్తుంది. దుర్మార్గుని గద్దించినప్పుడు నీతిమంతుడిగా మారుతాడు. దుష్టుని గద్దించినప్పుడు నీతిమంతుడిగా మారుతాడు. అవివేకిని గద్దించినప్పుడు నీతిమంతునిగా మారుతాడు. చూడండి, నీతిమంతులు నన్ను కొట్టినా నాకు తైలాభిషేకం అంటున్నాడు దావీదు. నీతిమంతులు చూడండి, నీతిమంతులు గద్దించినప్పుడు బుద్ధిమంతులుగా మారేవారిగా ఉంటారు. నీతిమంతులు గద్దించినప్పుడు చూడండి, వారి ప్రవర్తన దిద్దుకునే వారిగా ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, నీతిమంతులు గద్దింపు తైలాభిషేకం అని దావీదు అంటున్నాడు. గద్దింపు బుద్ధిమంతునిగా మారుస్తుంది. గద్దిస్తే బుద్ధిమంతులు అయిపోతారంట. లేదా గద్దింపు వివేకిగా మారుస్తుంది. ఎప్పుడైతే గద్దిస్తారో వారు వివేకిగా మారుతారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దింపు త్రోవలో నిలబెడతా ఉన్నది. గద్దించినప్పుడు త్రోవలో నిలబడే వారిగా ఉంటారు. చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దింపు జ్ఞానం కలగజేస్తూ ఉంది. గద్దిస్తే జ్ఞానం కలుగుతూ ఉంటుందంట. గద్దింపు మరణం నుండి కాపాడుతూ ఉంటుంది. లేకపోతే అన్ని కాలాల్లో వచ్చే శిక్షణ అతని కుమారుని కాలంలో కూడా ఇచ్చేదనని చెప్పాడు దేవుడు. గద్దింపు కొండంత దీవెన తెచ్చిపెడుతుంది. ఖండింపు గద్దింపు నిన్ను గనునిగా చేస్తుంది, గొప్పగా చేస్తూ ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో, నేను పిలవగా మీరు వినకపోతుంది, నా చేయి చాపుగా మీరు లక్ష్య పెట్టకపోతుంది, నేను చెప్పిన బాధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపుగా లోబడకపోతుంది, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, నేను అపహాసము చేసేదను. ఎందుకంటే అప్పుడు మీ మీదకి భయము, మీ మీదకి తుఫాను వలె వస్తుందంట. సుడిగాలు వచ్చినట్లు అపాయం మీ మీదకి వచ్చినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను నవ్వేదను. ఎందుకంటే నేను పిలవగా మీరు వినలేదు, నా చేయి చాపుకు ఎవరు లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బాధ ఏమీ మీరు వెనుక త్రోసివేసిది, నా మాటను ఉల్లంఘించారు, నా మాటను పక్కన పెట్టారు, నా మాటను గైకోనలేదు, నా మాటను లెక్క చేయలేదు. కనుక మీకు శిక్ష కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మీకు కష్టం కలిగినప్పుడు, మీరు వేదనలో ఉన్నప్పుడు, మీరు శోధనలో ఉన్నప్పుడు, లేకపోతే చూడండి అనేకమైన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను నవ్వేదను అంటున్నాడు, నేను అపహాసము చేసేదని అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో నీవు తెలుసుకుంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అప్పుడు నీ ఎముకలకు సత్తువ, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడంట. నీ ఎముకలు పుష్టిగా ఉంటాయంట, నీ ఎముకలు దృఢంగా ఉంటాయంట, నీ ఎముకలు చూడండి గట్టిగా ఉంటాయంట. వాటిల్లో ఒకటైన త్రొట్టేలదు, వాటిల్లో ఒకటైన విరిగిపోదని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, చూడండి, రకరకాలుగా జీవించేవారుగా, రకరకాలుగా ప్రవర్తించేవారుగా, రకరకాలుగా నడుచుకునేవారుగా, రకరకాలుగా ఆలోచన చేసేవారుగా, రకరకాలుగా అనేకమైన స్థితుల్లో ఆలోచన చేసి మాట్లాడి ప్రవర్తించేవారుగా ఉంటున్నారు. దేవుడు అంటే నేను పిలిచాను కదా, నేను గద్దించాను కదా, నేను హెచ్చరించాను కదా, నేను మందలించాను కదా, నా మాట నువ్వు వినలేదే, నా మాట నువ్వు గైకొనలేదే, నా మాట నువ్వు లెక్క చేయలేదే, నా మాటను నిర్లక్ష్యపరిచావే, నా గద్దింపును నిర్లక్ష్యపరిచావే, నేను చెప్పిన బోధనే నిర్లక్ష్యపరిచావే, నేను చెప్పిన బోధన త్రోసివేశావే, నేను చెప్పిన దాన్ని పక్కన పెట్టావంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా అంటున్నాడు. ఆ చప్పుడు వస్తాయంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ దేహమునకు ఆరోగ్యము, నీ కుటుంబమునకు ఆరోగ్యము, నీ బిడ్డలకు ఆరోగ్యము, నీ భార్యకు ఆరోగ్యము, నీ భర్తకు ఆరోగ్యము, నీ తండ్రికి ఆరోగ్యము, నీ తల్లికి ఆరోగ్యము, లేకపోతే నీ అక్కచెల్లెలకు ఆరోగ్యము, అన్నదమ్ములకు ఆరోగ్యము, తోటివారికి ఇరుగు పొరుగు వారికి ఆరోగ్యం అంటున్నాడు. ఎవరైతే గద్దింపు గొప్ప తెచ్చి పెడతా ఉంటుంది. చాలామంది అంటారు, ఈ పిల్లలకు మనం చెప్పలేమండి, వారు మాట వినరండి అనేవారుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, చూడండి, అందుకనే చూస్తే దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.